సో ఇక్కడ ఏంటంటే మనకి పెద్దవాళ్ళే కాకుండా పిల్లలు కూడా వచ్చారనమాట. ఇక్కడ ఏంటంటే లేడీస్ కూడా టీమ్స్ ఉన్నాయి. ఇక్కడ జపాన్లో ఫెసిలిటీస్ అన్నీ చాలా బాగుంటాయి అన్నమాట. చూడండి ఎలా ఉందో స్టేడియము. సో వీళ్ళంతా ఏంటంటే జనరల్గా హౌస్ వైఫ్స్ అనమాట. సో వీళ్ళంతా చాలా సీరియస్ అనమాట. శ్రీ బాలాజీ. I'm here in Japan for almost 19 years. This is basically we restrict with only Indian communities. నా ఫ్రెండ్, నా స్నేహితుడు అనమాట. సో ఓన్లీ బ్యాడ్మింటన్ అయినా వేరే ఏమైనా ఆడుతూ ఉంటారా? కొత్త తగ్గిద్దామని వెళ్తున్నానని ఇంట్లో చెప్తాను. వచ్చి ఇక్కడ చెప్పండి. హలో డియర్ ఫ్రెండ్స్, నేను మీ జపాన్ సాయిని మాట్లాడుతున్నాను. ఎలా ఉన్నారు మీరంతా? అంతా బాగున్నారు అనుకుంటున్నాను. సో ఇవాళ ఏంటంటే ఇక్కడ జపాన్లో నిష్కసాయ్ అనే ఏరియా ఉంది. ఈ నిష్కసాయ్ ఏరియాలో ఏమైందంటే బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ జరుగుతుందన్నమాట. మెయిన్లీ ఇండియన్స్ అంతా గ్యాదర్ అయ్యారు. ఈ గ్యాదర్ అయ్యి ఇక్కడ చాలా పెద్ద కాంపిటీషన్ జరుగుతుంది. ఇక్కడ స్పోర్ట్స్ సెంటర్ అని ఉంది నిష్కసాయ్లో. ఈ స్పోర్ట్స్ సెంటర్లో ఏంటంటే 8 కోర్ట్స్ ఉన్నాయన్నమాట. 8 కోర్టుల్లో 90 టీమ్స్ వచ్చి 180 మంది ప్లేయర్స్ ఆడుతున్నారనమాట. సో ఇవాళ మీకు అందరికీ చూపించాలి అని ఇటు వచ్చాను. సో అంతా మన ఇండియన్స్ అనమాట. రకరకాల రాష్ట్రాల నుంచి వస్తున్నారనమాట. తెలుగు వాళ్ళు ఉన్నారు, మహారాష్ట్ర నుంచి ఉన్నారు, కేరళ నుంచి, తమిళనాడు, అన్ని రాష్ట్రాల నుంచి ఇవాళ పార్టిసిపేట్ చేస్తున్నారు. సో పదండి మనం లోపలికి వెళ్దాం. వెళ్ళి ఒకసారి మీకు ఎలా జరుగుతుంది ఏంటో చూపిస్తాను. చూడండి ఇలా కాంపిటీషన్ ఎలా జరుగుతుందో. సో ఇక్కడ ఏంటంటే మనకి పెద్దవాళ్ళే కాకుండా పిల్లలు కూడా వచ్చారనమాట. ఇదంతా జెంట్స్ టీము. దాదాపుగా ఇవాళ 180 మంది ఆడుతున్నారు. 90 టీంలు ఉన్నాయన్నమాట ఇందులో. ఇక్కడ ఏంటంటే లేడీస్ కూడా టీమ్స్ ఉన్నాయి. సో వీళ్ళంతా ఏంటంటే ప్రతిరోజు వర్క్ అయిన తర్వాత కానీ, ఆఫీస్ అయిన తర్వాత కానీ అంతా చుట్టుపక్కల ఉన్న స్పోర్ట్స్ సెంటర్స్ అని ఉంటాయన్నమాట. ఆ స్పోర్ట్స్ సెంటర్లో అద్దెకి తీసుకొని, కోర్ట్స్ అద్దెకి తీసుకొని వాటితో ప్లే చేస్తూ ఉంటారు. ఇక్కడ జపాన్లో ఫెసిలిటీస్ అన్నీ చాలా బాగుంటాయన్నమాట. చూడండి ఎలా ఉందో స్టేడియము. చూసారు ఇక్కడ లేడీస్ మ్యాచ్ జరుగుతుంది. సో వీళ్ళంతా ఏంటంటే జనరల్గా హౌస్ వైఫ్స్ అనమాట. హౌస్ వైఫ్స్ చాలా తక్కువ మంది స్టూడెంట్స్ కూడా ఉన్నారు. అందరూ హౌస్ వైఫ్స్, తర్వాత చాలామంది వర్క్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు. చూడండి ఇక్కడ ఎలా జరుగుతుందో. సో వీళ్ళంతా చాలా సీరియస్ అనమాట. ప్రతిరోజు ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు. ఈ నిష్కసాయ్ చుట్టుపక్కల చాలా స్పోర్ట్స్ సెంటర్స్ ఉన్నాయన్నమాట. అంటే బ్యాడ్మింటన్ ఆడుకునే ప్లేసెస్ ఉన్నాయి. ఆ ప్లేసులకి టీమ్స్గా వెళ్ళి వీళ్ళంతా బుక్ చేసి ఆడతారనమాట. సో ఇవాళ ఏంటంటే శ్రీ బాలాజీ పొంగల్ ట్రోఫీ అని శ్రీ బాలాజీ ఓనరు కురించి సెల్వన్ అని ఉన్నారనమాట. ఆయన స్పాన్సర్ చేస్తున్నాడు. సో వాళ్ళ రెస్టారెంట్, వాళ్ళ ఫుడ్ కూడా ఇక్కడ సప్లై చేస్తున్నారు. సో ఎవరన్నా ఇండియా నుంచి జపాన్కి వస్తుంటే వాళ్ళు ఏంటంటే ఇక్కడ మన వాళ్ళు ఎవరు లేరు, మన ఇండియన్స్ ఎవరు లేరు, మనకి కష్టంగా ఉంటుందేమో అని భయపడతారు. అలాంటి భయం ఏం అక్కర్లా. అంటే అమెరికా గురించి చాలా ఇన్ఫర్మేషన్ ఉంటుంది కానీ జపాన్ గురించి లేదు. చూడండి కానీ ఇక్కడ ఎంతమంది ఉన్నారో, కొన్ని వందల మంది. అంటే ఇది 2 రోజుల నుంచి జరుగుతుందన్నమాట. నిన్న కూడా జరిగింది. నిన్నంతా జరిగిన తర్వాత ఓన్లీ మెయిన్ కాంపిటీషన్ అంతా ఇవాళ జరుగుతుందన్నమాట. అండ్ సో మ్యాంగో లస్సీ 200 yen, అంటే 120 రూపాయలు. సమోసా ఇస్ దేర్. సమోసా ఓకే. అండ్ పరోటా విత్ కర్రీ 900. చికెన్ కర్రీ పరోటా 1000. ఓకే. అండ్ బిర్యానీ. సో దిస్ ఇస్ శ్రీ బాలాజీ సదరన్ రెస్టారెంట్ అనమాట. ఇది చాలా ఫేమస్ రెస్టారెంట్. నకామెగురోలో ఉంది. తర్వాత సుయిదోబాషి అనే ప్లేస్లో కూడా ఉంది. బాలాజీ స్పెషల్ మటన్ బిర్యానీ, చికెన్ బిర్యానీ. ఓకే.
సో చూశారు కదా వీళ్ళ వెరైటీస్ అన్నీ రకరకాల మన ఇండియన్ ఫుడ్స్ అన్నీ దొరుకుతాయి ఇక్కడ. టిపికల్ సౌత్ ఇండియన్, టిపికల్ ఎస్పెషల్ సౌత్ ఇండియన్ అనమాట, చాలా ఫేమస్ వీళ్ళు. ఇవాళ ఏంటంటే ఇక్కడ మనకి పెద్ద ఈవెంట్ జరుగుతుంది మన ఇండియన్స్కి అనమాట. బ్యాడ్మింటన్ టోర్నమెంట్ జరుగుతుంది. ఈయన నా ఫ్రెండ్, నా స్నేహితుడు అనమాట. ఈయన రావు గారు. సో రావు గారు మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మాది తూర్పుగోదావరి జిల్లా అమలాపురం. అమలాపురం, కోనసీమ. ఓకే. వెటకారం కొంచెం ఎక్కువ భరించాలి, తప్పలేదుగా, అదే కదా మనకి స్పైస్ ఆఫ్ లైఫ్, అంతే కదా. తర్వాత మీరు వచ్చి అన్నాళ్ళేంటి? నేను ఏదో దేవుడు దయచేస్తే 22 ఏళ్ళ క్రితం ఇక్కడ వచ్చాను. అంతే అంటే ఓన్లీ 22 ఏళ్ళు? 22 ఏళ్ళు. వెరీ గుడ్. సో ఇక్కడే వచ్చిన ఏదైనా కొనుక్కుందాం అనుకుంటున్నాను. అంటే ఇల్లు కాదండి, అదేలే, చివరిది. 22 ఏళ్ళ క్రితం బాగా పొదుగా ఉండేది అనుకుంటా, ఇప్పుడు కొంచెం అదంతా మా ఆవిడ చదువు. ఓకే. సరే, మనం మళ్ళీ బ్యాడ్మింటన్లోకి వద్దాము. సో ఇక్కడ ఏం జరుగుతుంది, ఎలా జరుగుతుంది అనేది కొంచెం విపులీకరిస్తే మీరు ఆనందపడతాం. మొత్తం మీరు ఎంతమంది వచ్చారు? సో 180 మంది దగ్గర దగ్గర. ఆడేవాళ్ళు 180 మంది. ఆడేవాళ్ళు 180 మంది. ఎంకరేజ్ చేసేవాళ్ళు? ఎంకరేజ్ చేసేవాళ్ళు ఇంకొక 100 మంది. ఓ 280 నుంచి 300 మంది వచ్చారు. సో అంటే నేను ఇంతవరకు నేను ఈ 22 ఏళ్ళలో చూసిన పెద్ద స్పోర్ట్స్ ఈవెంట్ మన ఇండియన్స్కి. ఓకే, అంటే ఒక జాతర చేసినట్టు. జాతరే అంటే పండగ. సో ఈ మన పండగలో ఇది ఓన్లీ ఇండియన్ కమ్యూనిటీ అనే కాకుండా ఇండియన్ సబ్ కాంటినెంట్ కమ్యూనిటీ అనుకోవచ్చు. సబ్ కాంటినెంట్, అంటే శ్రీలంకన్ ప్లేయర్స్ కూడా వచ్చి మనతోటి. నేనంటే ఓన్లీ ఇండియన్స్ ఏమో అనుకున్నాను. లేదు లేదు, అంటే మనకి శ్రీలంకన్ ప్లేయర్స్ అంటే వాళ్ళ కమ్యూనిటీ కొంచెం తక్కువ కాబట్టి వాళ్ళు వచ్చి రిక్వెస్ట్ చేస్తే వీళ్ళు కూడా అంటే శ్రీలంకన్ కమ్యూనిటీ వాళ్ళు కూడా వచ్చి మాకు ఆడే ఛాన్స్ ఇస్తే ఆనందపడతామండి. అంటే మనం అక్కడ ఇండియాలోనే శ్రీలంకకి సపోర్ట్ ఇవ్వటమే కాకుండా ఇక్కడికి వచ్చి కూడా ఇస్తానే ఉంటున్నాం. అంటే శ్రీలంకనే కాదు, పాకిస్తాన్ వాళ్ళు, బంగ్లాదేశ్ వాళ్ళు. సో టోటల్గా ఇండియన్ సబ్ కాంటినెంట్ ప్లేయర్స్ అందరూ వచ్చి పార్టిసిపేట్ చేసి ఇక్కడ దేశం గొడవ లేదు, ఓకే, హ్యాపీగా అందరూ కలిసి ఆడుకుంటాం. ఇది 2 days ఈవెంట్ జరిగింది. సో ఈ 2 days అన్నీ మర్చిపోయి ఓన్లీ బ్యాడ్మింటన్. అవును, మామూలుగా జపాన్లో లైఫ్ స్టైల్ అంటే ఇంత ఆడుకునే టైం ఉండదు, పొద్దు నుంచి సాయంత్రం పని చేయాలి, అసలు చాలా లైఫ్ కష్టంగా ఉంటుందని మన ఇండియాలో మనం చాలామంది అనుకుంటారు కదా. సో దాని గురించి మీరేమంటారు? మీకు ఆడే టైం ఎలా దొరుకుతుంది? పని అంటే మనం వచ్చింది పని చేయడానికి. సో పని చేస్తూ మన రిలాక్సేషన్ మీరు అంటే సాటర్డే సండే కూడా పని చేయడం కొన్ని ఐటీలో జాబ్ చేసే వాళ్ళు మన ఇండియాలో కూడా డే అండ్ నైట్ వర్క్ చేస్తున్నారు. ఓకే, సో ఆ విధంగా చూస్తే లైఫ్ స్టైల్లో మీకు ఆడే టైం దొరుకుతుందా అని అంటే మన వాళ్ళు ఏమనుకుంటారంటే జపాన్లో పొద్దు నుంచి సాయంత్రం దాకా నిద్ర లేకుండా పని చేస్తారు అని ఒక అపోహ ఉంది. అపోహ అంటే పని చేసే టైంలో పని చేస్తారు, రిలాక్స్ అయ్యే టైంలో రిలాక్స్ అవుతారు. జపనీస్ ఉన్నారు, వాళ్ళు కూడా వర్క్ చేసిన 5 days కష్టపడి పని చేస్తారు. మీరు రోజు ఈవినింగ్ ఆడే సమయం దొరుకుతుంది అంటే నాకు ఈ మధ్య కొంచెం ఆఫీస్లో వర్క్ రిలేటెడ్ రెస్పాన్సిబిలిటీస్ పెరిగి ఈ మధ్య కొంచెం టైం దొరకట్లేదు. కానీ అంతకుముందు ఆల్మోస్ట్ ఒక 15-16 సంవత్సరాల వరకు నేను వచ్చిన తర్వాత పని తక్కువ ఆట ఎక్కువ అని కాదు, చేసే పని పరిపూర్ణంగా 7 గంటల వరకు చేసుకొని ఆ తర్వాత 7 గంటల నుంచి పడుకునేంత వరకు నా పని నేను చేసుకున్నాను. సో అది కూడా ప్రొవైడ్ చేయడానికి చూడబోతే మీరు అమలాపురం ఏమాత్రం మిస్ అవుతున్నట్లేదే. అంటే కొన్ని ఇంటికి వెళ్ళకపోతే మిస్ అయ్యేవి ఎలాగో మిస్ అవుతుంటాం. కాకపోతే ఫ్యామిలీ అంతా ఇక్కడ ఉంది కాబట్టి ఫ్రెండ్స్ కూడా మేము ఇలాంటి వాళ్ళు ఇప్పుడు మా తమ్ముడు లేడు, మీరే మా తమ్ముడు, అంతే మీ పిల్లలు మాకు మేనడు, అంతే. సో అలాగే మా పిల్లల్ని మీరు మేనకోవాలి అనుకుంటారు. సో మనకి ఇక్కడ అంటే పర్సనల్ అంటే ఇండియన్ కమ్యూనిటీలో కూడా అంటే చాలా క్లోజ్గా ఉండి అంటే ఇప్పుడు నేను చెప్పినట్టు సొంత బంధువులు ఇక్కడ లేకపోయినా ఉన్నవాళ్లే మన బంధువులు అనుకొని మేము అంతా కలిసి ఉంటాం. అంటే మీరు 22 ఏళ్ళు అయింది వచ్చి, నాకు 25 ఏళ్ళు అయింది. సో ఇక్కడికి వచ్చిన తర్వాత మన రిలేషన్షిప్ అన్ని బాగా పెరిగి ఓన్లీ వర్క్ ఒకటే కాకుండా ఇలాగ అప్పుడప్పుడు మంచి మంచి టోర్నమెంట్లు అంతా ఆడుతూ లైఫ్ చాలా ఎంజాయ్ చేస్తూ వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అంటారు కదా. మామూలుగా ఏంటంటే ఇండియాలో వర్క్ లైఫ్ బ్యాలెన్స్ జపాన్లో ఎక్కువ ఉండదు, ఎక్కువ పని చేస్తారని అనుకుంటారు, అదొక అపోహ. కానీ అది అలా కాదనమాట. ఎందుకంటే నేను రోజు 6-5:30 బయటకు వచ్చేవాను. సో మీరు కూడా ఆ టైం బట్టి మీరు రాగలరు. అలా వీకెండ్స్ కూడా. దివాకర్ గారు, మీరు ఎక్కడి నుంచి వచ్చారు,
ఎన్నాళ్ళ నుంచి ఉంటున్నారు నుంచి కొంచెం చెప్తే మన ప్రేక్షకులకి. నేను జపాన్కి 2013లో వచ్చానండి. 2013 నుంచి ఆల్మోస్ట్ 8 years నుంచి జపాన్లో ఉంటున్నాను. ఓకే. మాకు సోషలైజేషన్ అంటే బ్యాడ్మింటన్ ఆడటమే, అందరూ ప్రాక్టీస్ చేస్తుంటాం. ఇది పెద్ద స్పోర్ట్స్ సెంటర్ అండి. నేను ఇక్కడ ఈ స్పోర్ట్స్ సెంటర్ దగ్గరలోనే ఉంటానండి. అరౌండ్ 1/2 kilometerలో. సాయంత్రం అయితే ఈవినింగ్ ఆఫ్టర్ ఆఫీస్ ఫ్రెండ్స్ అందరూ గ్యాదర్ అయ్యి వీళ్ళు ప్లే అండి. అంటే ఇంట్లో పని తప్పించుకోవడానికి ఇక్కడ వస్తాం. లేదు. రావు గారు మీ పక్కకు వచ్చి కొంచెం ఆయన ఎంకరేజ్ చేసి. అంటే ఏం లేదు, ఆయన ఇంట్లో పనులను తప్పించుకోవడానికి బ్యాడ్మింటన్ ఆడుకోవడానికి వచ్చేస్తాడు. లేదండి, పని చేసి లేదు అక్కడ పని చేసి కూడా చేసి ఇక్కడికి వస్తాం. అది కవర్ చేసి ఇక్కడికి వస్తాము. వర్క్ ఫ్రమ్ హోమ్ కాబట్టి మధ్యలో వర్క్ చేసేటప్పుడు మధ్యలో హోంవర్క్ కూడా చేసి. మీరు ఎలాంటి నిజాలు చెప్తారు? మీరు ఎక్కడి నుంచి వచ్చారు అది కూడా కొంచెం చెప్తారా? నేను తిరుపతి అండి, చిత్తూరు డిస్టిక్ తిరుపతి నుంచి వచ్చానండి. తిరుపతి దగ్గర విలేజ్ అండి, పాకాల మండలు. సో లాస్ట్ టైం వెంకట గారు మనం మాట్లాడాం, ఈ వీడియో తీసాం మనం లాస్ట్ టైం జరిగినప్పుడు. సో ఈసారి ఎలా జరుగుతుంది, ఏం జరుగుతుంది కొంచెం చెప్తారా? ఈసారి గ్రాండ్గా చాలా 90+ టీమ్స్ రిజిస్టర్ చేశారు. సో అన్ని లెవెల్, డిఫరెంట్ లెవెల్స్, బిగినర్స్ లెవెల్, ఇంటర్మీడియట్ లెవెల్, అడ్వాన్స్ లెవెల్, అన్ని లెవెల్స్ ప్లస్ ఉమెన్స్ కూడా ఉన్నారు. ఉమెన్స్ కూడా బాగా ఆడుతున్నారు. ఎంతమంది ఉన్నారు టీమ్స్? వాళ్ళే 16 టీమ్స్ వచ్చాయి. వాళ్ళే 16 టీమ్. Yes. ఓన్లీ లేడీస్. జెంట్స్ ఎన్ని ఉన్నారు? ఎంతమంది ఉన్నారు? జెంట్స్ వచ్చేసేసి 80 ఉన్నారు. జెంట్స్ లేడీస్ సపరేట్గా ఆడేవాళ్ళు టిల్ లాస్ట్ టోర్నమెంట్స్ వరకు. ఇప్పుడు ఏముందంటే లేడీస్తో లేడీస్ టీమ్ ఆల్సో పార్టిసిపేటింగ్ ఇన్ ద జెంట్స్ టీమ్. ఓకే. మిక్స్డ్ టీమ్. మిక్స్డ్ టీమ్. They are improving a lot actually. They are playing actually. They are also playing every day. They are equally strong. Yes. Almost every day they are playing actually. They are practicing. ఓకే. అంటే మోస్ట్లీ హౌస్ వైఫ్సా లేకపోతే వర్క్ చేసే? Mostly house wives. ఓకే. సో హస్బెండ్, వైఫ్ అండ్ ఆల్సో కిడ్స్ ఆల్సో ప్లేయింగ్. అంటే అన్ని కోర్టులు ఉన్నాయి మనకి చుట్టుపక్కల? ఉన్నాయి. ప్రాక్టీస్ చేయడానికి కమ్యూనిటీ హాల్స్ ఉన్నాయి. ఎదగాలో అరౌండ్ 20-25 దాకా ఉన్నాయి. ఎదగాలో అరౌండ్ 25 దాకా ఉన్నాయండి. బ్యాడ్మింటన్ కోర్ట్స్ 25 ఉన్నాయి. ఇండోర్ స్టేడియంస్ అంటే Ah. ఒక్కొక్క దాంట్లో మళ్ళీ ఇప్పుడు కొన్ని చోట్ల చిన్న వాటిలో 2 నుంచి మొదలెట్టి ఇది పెద్దది 8 కోర్ట్స్. సో అంటే 2 కోట్లు ఉంటాయి కంపల్సరీ. ఓకే. మనకు పర్ అవర్ వచ్చండి అరౌండ్ ఎంతమంది అయినా ప్లే చేసుకోవచ్చు. బట్ వీ హ్యావ్ టు ఇన్ఫార్మ్ బిఫోర్ ఎంతమంది ప్లే చేస్తున్నా అని. అరౌండ్ 1 hourకి 120 అన్న సంథింగ్, అరౌండ్ 200 అని. 200 అంటే 120 రూపాయలు. 100 అంటే 60 రూపాయలు. ఓకే. వీల్ బుక్ అంటే మన వాళ్ళకి ఇంట్లో చెప్తే అర్థం కాదు కదా. మామూలుగా 2 hours 3 hours బుక్ చేస్తాం. అరౌండ్ మేబీ మ్యాక్సిమం 500 or 600. ఓకే. సో ఓన్లీ బ్యాడ్మింటన్ అయినా వేరే ఏమైనా ఆడుతూ ఉంటారా? బేసికలీ క్రికెట్ కూడా ఆడుతుంటాము. సో క్రికెట్, రావు గారు టెన్నిస్ కూడా ఆడతారు. ఓకే. సో అంటే ఈయన ఎక్కువ ఆడటమే కనబడుతుంది, పని చేయటం తక్కువ. రావు గారు మరి అడగాలి, మరి తెలియదు మరి. అంటే ఈయన జపనీస్ స్పోర్ట్స్ అథారిటీలో మెంబరా లేకపోతే ఏమన్నా? లేదు అంటే నేను ఇందాక చెప్పాను కదా, దివాకర్ పేరు చెప్పి నేను చెప్పాను. యాక్చువల్లీ ఇంట్లో పని తెప్పించుకోవడానికి కొత్తగా చేద్దామని వెళ్తున్నానని ఇంట్లో చెప్పాను. వచ్చి ఇక్కడ చెప్పలేదు. ఇంటర్మీడియట్ అయిపోయింది, నెక్స్ట్ కాలేజ్ లెవెల్కి వెళ్ళాలి. ఇప్పుడు ఇంటర్మీడియట్ అయింది, సో కొంచెం పైకి వెళ్ళాలి. అదే. సో రావు గారు విన్నరు. ఈసారి మేము M2లో రన్నర్. ఓకే. సో M2లో రన్నర్. నెక్స్ట్ ఇయర్ వీళ్ళు M1కి వెళ్తారు. నెక్స్ట్ ఇయర్ M1కి వెళ్తాము మేము. ఓకే. ఇదేదో గ్రాడ్యుయేషన్ సెరమనీ లాగా కూడా ఉంది అనిపిస్తుంది. అంటే అప్పుడు వి గెట్ ఈక్వల్ ఆపర్చునిటీ అండ్ వీ హ్యావ్ ఛాన్స్ టు ఇంప్రూవ్. ఓకే. సో అంటే మనం లైఫ్ లాంగ్ M3లో ఆడుకుంటూ కూర్చుంటే సెల్ఫ్ ప్రమోషన్ అంతే. అంటే M2లోకి వెళ్ళి మీరు కొంచెం లెవెల్ పెంచుకొని ఇంప్రూవ్ చేసుకొని. కానీ అదే మన వాళ్ళంతా బాగా కలిసిమెలిసి ఆడి ఫన్, వర్క్ లైఫ్ బ్యాలెన్స్ బాగుంది. అంటే జపాన్లో జనరల్గా అంత టైం ఉండదేమో అని, తర్వాత ఇండియాలో మన గురించి ఇక్కడ లైఫ్ స్టైల్ తెలియదు కదా, చాలామంది వర్రీ అవుతూ ఉంటారు అనమాట. అమెరికా వెళ్ళొచ్చు, ఆస్ట్రేలియా వెళ్ళొచ్చు అనుకుంటారు, కానీ ఇక్కడ కూడా ఈ ఫెసిలిటీస్ అన్నీ ఉన్నాయి అని చూపిద్దాం అనేది నా కోరిక అనమాట. కమ్యూనిటీ బాగా గ్రో అయింది. ఓకే, ఫైనల్ స్టార్ట్ అయింది. మీరు ఒకసారి అక్కడ చూపిస్తే చాలా బాగానే ఆడుతున్నారు వీళ్ళంతా. ఇంకా ఇక్కడెక్కడ ప్రాక్టీస్ చేసిన వాళ్ళు అనమాట. వేరే స్పెషల్ ట్రైనింగ్ అది ఏం లేదు వీళ్ళకి. సో ఈవినింగ్ ఏంటంటే వీళ్ళందరికీ మనకి ట్రాఫీస్ అవి ఇస్తారు.
చూడండి చుట్టుపక్కల చాలామంది చూస్తున్నారు అనమాట గేమ్ ఎలా జరుగుతుందని. ఇది ఫైనల్స్ జరుగుతుంది ఇక్కడ. 180 మంది వచ్చారు నిన్నటికి. Hello, I am Asai Thambi. I am from Tamil Nadu. I am here in Japan for almost 19 years. I started playing badminton last 2 years. Okay. I am playing in kind of a bronze level. Okay. Here actually in Tokyo we conduct Japan Tamil Sports Club badmintons every year. Okay. So we name it as a Pongal Trophy. It has to be supposed to conduct in January, but because of COVID we couldn't conduct. And yes, this time we got almost like 90 teams. 90 teams, and it is divided into different levels. So one is like a gold and silver and bronze, bronze A and bronze B and beginner. So we have a 5 level of streams. Okay. And also we have for ladies we have a gold and silver. So that is separate. So we almost 90 teams have participated today. Today's two days event. Okay. And today now we have come up with the final session. It is going on now. Gold level final is going on. And I played in a bronze level. I got a runners up. Unfortunately, we were waiting for to clear bronze here, but I couldn't make it. Maybe next time I will try my best. How is it playing together with all your friends and all? Yes, actually it is a kind of very wonderful feeling too, because it's a kind of a community. We try to meet people, different people from different industries. Okay. But this kind of a community like event, we all many families are with kids. They are all Okay, coming. okay. So it's a kind of a bonding relationship with through the sports. Yeah. And after your work, you join with them, meet with them, Yes. play with them. Usually talk to we them. play like 3 or 4 times in a week after our office hours. Mostly like a 7:30 to 9:30. We play almost like a weekly 3 or 4 times. Okay. We have like a organizing committee in Japan Tamil Sports Club. So Okay. we based on the kind of announcement, and we try to book the hall play, and we play. Okay, Yeah. okay. And this kind of playing sports, is it increasing relationships between Indians and community? Definitely. Actually, this is basically we restrict with only Indian communities, but now even from Sri Lanka people they started coming. Okay. And sometimes Bangladeshi also they play. So now it is kind of restricted now with only the Okay. known So basically kind of Southeast community. Asia, South Asia Yes, people are that's coming. right. Okay. So apart from this game, apart from this badminton, which is very famous in Yeah, Nishikasai, right. do you see any of the other games people are playing? Yes, we do. As Indians, we love cricket. We play cricket a lot. And I know actually. you are a very good, cricket player. We play cricket as well. So similar like in Kasai Rinkai Koyan, we used to conduct a tournament. Okay. And also in a year, almost like 4 to 6 tournaments are conducted by different clubs actually. Okay. So And apart from that, do we have cricket grounds here? we don't have. We used to play for Nishikasai nearby. We have a baseball ground. Okay. We rent there and we go and play. But they accept it to play cricket. Okay. So that is the nearest one. Of course, if you go almost 10 kilometer in Shinkoiwa, we have a kind of a cricket ground. Okay. So there we play. And also we have an You can international. play night also? No. Only daytime? Only daytime. But in Kasai Rinkai, we can play night time with a Okay. floodlight. Other than that, for a club, for clubs, we have an international cricket ground in Sano. That is in Tochigi Prefecture. Okay. So one is badminton, one is cricket, and And tennis also. tennis also in Japan Tamil Sports Club. We do organize tennis also. Okay. So in your sports club, how many people are members? I would say more than 300, 400 people are there. 300 people. Yeah. And all come to Nishikasai. All we play here and in Edogawa area. Not Okay, only okay. Nishikasai, we book sometimes depends on the availability of the hall. Sometimes we get in Inoue, we get to Funabure and Higashikasai, somewhere nearby. All reachable within 15-20 minutes. So in your club, what is the age? Like what age to what age? No, people there are is no age limit here. Okay, but, whoever comes can play. We also have to promote
badminton for kids, we do have a kids tournament also. So we have a kind of certain age limit. Okay. We do conduct a kids tournament as well. Okay, That will be in September or October. Usually, what age people are there in your group? Average, if you say 25 to 40. about 25 to 45, sometimes even 50. Yeah, Okay. 25 to 50, you can say. All young youth. Yes, Like kind us. of, yeah. So it is, we don't feel like we are getting old. Okay. So we feel a kind So you of. have enough time to play. Yes, yes. Let's see the Yeah. game. This